ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. ఈ ఓటింగ్ ప్రభుత్వానికి అనుకూలమా వ్యతిరేకమా మీరేమనుకుంటున్నారు? పదమూడవ తారీఖు జరిగినటువంటి పోలింగ్ రికార్డు స్థాయిలో మరి ముఖ్యంగా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనటువంటిది అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగానే మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే గత 5 సంవత్సరాల నుండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి అనేక పథకాల్లో, సంక్షేమ కార్యక్రమాల్లో మహిళలకు పెద్దపీట వేయడం జరిగింది. అలాగే మహిళలకి మరి కాంట్రాక్టర్లు అయితేమి, లేదా పార్టీ పదవుల్లో అయితేమి, లేదా అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పదవుల్లో అయితేమి, అన్ని రంగాల్లో కూడా, ఈవెన్ ఉద్యోగాల్లో అయితేమి, అన్ని రంగాల్లో కూడా మహిళలకి ప్రాధాన్యత కల్పించినటువంటి ఏకైక వ్యక్తి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారే. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే సాధ్యపడిందని నేను చెప్పదలుచుకున్నానండి. రాజశేఖర్ గారు, ఎన్నికల్లో ఎవరూ ఊహించని ఫలితాలు వస్తాయని సీఎం జగన్ అన్నారు. ఆ కామెంట్స్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఖచ్చితంగా, ఎందుకంటే వై నాట్ 175 అనేటువంటి మాట ఎన్నికలకు ముందు నుండి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం జరుగుతూ ఉంది. గత ఎన్నికల్లో 151 సీట్లు వచ్చిన తర్వాత ప్రజలకి మరి ఇచ్చినటువంటి తీర్పుకు అనుగుణంగా ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను ఏదైతే మరి మేనిఫెస్టోలో పెట్టామో అవన్నీ కూడా దాదాపు 99.5% తూచా తప్పకుండా నెరవేర్చాం. కాబట్టి చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు మరి 175కి 175 సీట్లు మరి గెలవాలా, అలాగే 25కి 25 ఎంపీ సీట్లు కూడా గెలవాలి అనేటువంటి మాట మొట్టమొదటి నుంచి కూడా మాట్లాడుతున్నారు. ఆ కాన్ఫిడెన్స్ కూడా మాకుంది. ఎందుకంటే ప్రజలకు మేలు చేశాం కాబట్టి. గతంలో 14 నుంచి 19 దాకా ఇదే కూటమి అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ప్రజలకు ఇచ్చినటువంటి 650 హామీలు నెరవేర్చకుండానే మరి కేవలం 23 సీట్లకే పరిమితమైనటువంటి పరిస్థితులు మనం చూసాం గతంలో. కాబట్టి 14, 19 వాళ్ళ పరిపాలన చూశారు ప్రజలు. 19 నుంచి మళ్ళీ 24 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన చూశారు. మరి దాన్ని బేరీజ్ వేసుకునే ప్రజలు తీర్పిస్తారనేటువంటి మా నమ్మకం. అందుకే చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో మీకు మేలు చేశామని నమ్మితేనే మమ్మల్ని ఆశీర్వదించండి, ఆదరించండి అని చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు కోరడం జరిగింది ప్రజల్ని. కాబట్టి ఈ దేశం మొత్తం మీద కూడా ఏ రాజకీయ నాయకుడు కూడా మరి ఆ విధంగా ప్రజల యొక్క తీర్పుని కోరినట్టుగా మరి దేశ చరిత్రలో లేదు. అందుకే చాలా స్పష్టంగా మరి మేలు చేస్తేనే మాకు సహాయం చేయండి, మమ్మల్ని ఆదరించండి, మమ్మల్ని ఎన్నుకోండి అనేటువంటి మాట అనేక సందర్భాల్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాడడం జరిగిందండి ఆ మాట.